ఇక మన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండు, భూభారతి పేరుతో కాంగ్రెస్ మార్కు అని మాట్లాడుతుండు, మొత్తం అవినీతి ఎత్తుంది భూభారతి పేరుతో అని అంటుండు. అసలు ఆ భూభారతి రావడానికి కారణం ఏంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ధరణి అని తీసుకొచ్చి మీరు అక్రమాలు చేసిర్రు, ఆ అక్రమాలకు అడ్డుగట్ట వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. గతంలో మీరు చేసినటువంటి అన్ని ఏదైతే అక్రమాలు ఉన్నాయో మెల్లగా మెల్లగా కాంగ్రెస్ ప్రభుత్వం దొరకబడతా ఉంది, ఆడిట్లు చేసుకుంటా అసలు ఏమేం జరిగింది అని. హరీష్ రావు ఏమో ఇట్లా మాట్లాడతాడు, ఇగో భూభారతి పేరుతో కాంగ్రెస్ మార్పు అవినీతి అంటే వీళ్ళ బండారం మెల్లగా మెల్లగా బయటకత్తుంది కదా, ఇక వీళ్ళ చిట్టపత్తులు బయటకత్తున్నాయి అని చెప్పి ఇక ఏదో ఆ మాట డైవర్ట్ చేయాలని చెప్పి భూభారతితోనే అవినీతి అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతుండు. రైతు రెవెన్యూ అప్లికేషన్లు ఏమయ్యాయి? ఎల్ఆర్ఎస్ ఉచితం అన్నోళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు కన్నెర్ర. మీరు కన్నెర్ర చేసినా ఏదెర్ర చేసినా గతంలో మీరు చేసిన దానికంటే వీళ్ళు అయితే ఏం చేస్తలే, ఎందుకంటే మీరు చేసిన దాన్నే బయట పెడుతుర్రు. ఇక బయట పెడుతుర్రు అని చెప్పి మేము కన్నెర్ర చేస్తానన్న జర్ర సపరేక ఊకుంటారు. ఇక ప్రభుత్వం ఏది గతంలో కూడా భూభారతి పేరు మీద మనం చెప్పినాం కదా, సిరిసిల్ల సిద్దిపేటనే ఎక్కువ అక్రమాలు జరిగినాయని చెప్పి ధరణి ద్వారా. ఇక ముచ్చట పక్కన పెట్టడానికి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి వల్ల రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ధరణి బంగాళాఖాతంలో కలుగుతామని చెప్పిన నేతలు ఇప్పుడు అవినీతిలో మునిగి తేలుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ధరణి బంగాళాఖాతంలో కలుపుడు కాదు, ఆ ధరణిలో బంగాళాఖాతంలో ఎన్ని చేపలు ఉంటాయో తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ మీరు ఆ ధరణిలో అక్రమాలు చేసిరు. ఆ అక్రమాలను మెల్లగా మెల్లగా బయటకైతే ప్రభుత్వం తీస్తుంది. గురువారం సిద్దిపేట అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సదస్సు పేరిట రైతుల పెట్టుకున్న 8.65 లక్షల దరఖాస్తుల 10 నెలలైనా పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో వారం రోజులైనా ఇంటికి వచ్చే పాస్బుక్లు ఇప్పుడు ఫీజులు కట్టి 6 నెలలు అవుతున్నా రావడం లేదని, సాధారణ అమలు అఫిడవిట్ అనే కొత్త నిబంధన తెచ్చి రైతులకు ఉరితాడు బిగించారని విమర్శించారు. గతంలో కేవలం 10% ఉన్న నిషేధిత భూముల సంఖ్య ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పెంచి కాంగ్రెస్ నేతలు పక్కా రియల్ దందా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావు గారు, దీంట్లో 100% మీరు మాట్లాడిందంతా కరెక్టేనా? గతంలో మీరు చేసింది ఏంది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంది? ధరణి తెచ్చిన తర్వాత ఏ పేదోనికి లాభం కలిగింది చెప్పురి? ధరణి తెచ్చిన తర్వాత ఏ పేదోనికి లాభం జరిగింది? రాత్రి 1 గంటలకు 2 గంటలకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు అనేవి లేకుండా ధరణి తీసుకొచ్చి అక్రమాలు చేసిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీ కాదా? హరీష్ రావు గారు చెప్పుర్రి. సరే, పాస్బుక్లు అనేటివి వస్తలేవు. చెన్నైలో ప్రింటింగ్ ప్రెస్ సంబంధించింది, వీళ్ళు లావాదేవీలకు సంబంధించిన విషయం క్లియర్ కాలే కాబట్టి పాస్బుక్లు అనేటివి రావడం లేదు. మరి ఇప్పుడు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అనేది అయితే ఈ ప్రభుత్వం గుర్తించకుండా పేదలకు న్యాయం చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది కదా. అప్డేట్లు కొన్ని జాగాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటే సాధారణ దాంట్లో అవన్నీ సరి చేసే పద్ధతిని అయితే ప్రభుత్వం ముందరికి తీసుకొస్తుంది కదా. గతంలో మీరు చేసిర్రు, మీరు అక్రమాలు చేసిర్రు, విచ్చలవిడిగా మీరు అది చేసిర్రు, మళ్ళా మీరేం ఉల్టా మాట్లాడబడుతుంది. ఒక్కొక్క రైతు ఇప్పుడు తిరుగుతలేరా? గతంలో 10 సంవత్సరాలలో తిరగలేరా? ధరణి పేరిట ఎన్ని జరిగినాయని తిరగలేరా? మాట్లాడితే హరీష్ రావు గారు కొంచెము అది ఉండాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగలే. కరీంనగర్లో ఓ రైతు నేను గతంలో కూడా చేసిన 2 సంవత్సరాలు, దరిదాపు 2 సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ పని కాలేదట. సొంత భూమిలోకి పోనీయకుండా, ఆయన సొంత పట్ట భూమిలోకి కూడా పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంత ఇబ్బంది పెట్టిరో తెలియదా? గతంలో కరీంనగర్కి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్లో భార్య భర్తలు పెట్రోల్ పోసుకుందామని అగాత్యం చేసుకోనికి ప్రయత్నించలేరా? మళ్ళా మీరు శుద్ధపోసు మాటలు మాట్లాడతారు హరీష్ రావు గారు. ఇవన్నీ జర బంద్ చేయరు, ఇక మీ పని అయిపోతుంది. ఈ భూభారతి ధరణి ద్వారా భూభారతి వచ్చినాక మీ ధరణిలో జరిగినటువంటి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్తుండు ఇక బయట పెడతామని. అవి బయట పడ్డప్పుడు మీకు ఉంటది ఇక ఎవడెవడు ఏడేడో లంగపాలు చేసిరు, ఏమేమి అక్రమాలు చేసిరు అనేది.